గూడూరు నగర పంచాయతీ ఆఫీసు నందు జేసీ కలెక్టర్ శ్రీమతి బి నవ్య కుల సర్టిఫికేట్ ప్రతి ఒక్కరికి తప్పనిసరి తెలియజేస్తూ మరి సంజీవయ్య నగర్ లో బుడబుక్కల మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ప్రతి ఒక్క సర్టిఫికెట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. జేసీ శ్రీమతి డాక్టర్ బి నవ్య 5 సచివాలయం రికార్డులను పరిశీలిస్తూ వీఆర్ఓలు కుల సర్టిఫికెట్ ఏ చిన్న తప్పులున్నా సరిదిద్దాలని సూచించారు. అనంతరం తహసీల్దార్ కె రామాంజనేయులు ఇన్ఛార్జ్ కమిషనర్ రవికుమార్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరి గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించాలని సూచించారు. మరి ఈ కార్యక్రమంలో వీఆర్ఓలు, రెవెన్యూ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఏది యాక్సెప్ట్ చేయలేదు. సో యువర్ కాన్ఫిడెంట్ ఆధార్ కాస్ట్ తెలియదు కదా. ఫస్ట్ ఐడెంటిఫై చేస్తే కాస్ట్ ఎంక్వైరీ చేస్తాం. ఆధార్ బట్టి కాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇంకా వెరిఫై చేస్తాం. డెత్ అయినా కూడా పర్వాలేదు. డెత్ కేసెస్ అన్ని ఫ్లాట్ చేస్తాము. కాస్ట్ కరెక్ట్ అయితే చేస్తాం, రిజెక్ట్ చేయకూడదు. బట్ అవి డెత్ కేసెస్ బట్ ఫ్లాట్ చేసేసి సపరేట్గా ఫ్లాట్ చేయడానికి అవకాశం ఇచ్చారు. అది చూసుకొని ఫ్లాట్ చేస్తే కాస్ట్ కన్ఫర్మ్ అయింది. బట్ డెత్ కేసు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ వాళ్ళు పోయిన పిల్లలకి అదే కాస్ట్ వస్తుంది, పర్వాలేదు. ఫ్లాట్ చేసుకోండి. 10 కేసులు ఉన్నాయి కదా, ఇప్పుడు ఆన్లైన్లో ఫ్లాట్ చేసే అవకాశం ఇచ్చారు. చెప్పారు కాబట్టి ఆ కేసెస్ ఫ్లాట్ చేయండి. ఎక్కువలో వచ్చింది. సో మేము కాన్ఫిడెంట్గా మొత్తం అన్నీ వెరిఫై చేశాం. ఏమీ కూడా పొరపాటున ఓవర్ సైడ్ పని ఎక్కువ ఉంది, కంప్లీట్ చేసేద్దామని ఏం చేయలేదు కదా. పని ఎక్కువైతే స్లోగా చేసుకుంటాం. రాంగ్గా ఇస్తే ప్రాబ్లం ఉంది. అందుకోసం రీవెరిఫై కూడా చేయండి. ఒకవేళ ఏదైనా తప్పు ఉంది అంటే చెప్పండి, ఏం పర్వాలేదు. నో యాక్షన్ విల్ బి టేకెన్. అర్థమైంది కాబట్టి ఒక అవకాశం ఉంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని అందరం కూడా కాదమ్మా, మనం బాగానే చేసేసాం పెండెన్సీ లేకుండా. అంతవరకు బాగానే ఉంది, కానీ అన్నీ యాక్సెప్ట్ చేస్తాం. దానికి పెద్ద డౌట్ వస్తుంది ఏంటంటే సిసిఎల్ఏ గారికి అసలు వీళ్ళు ఫీల్డ్లోకి వెళ్ళారా, కూర్చొని రెస్పాన్స్ చేసుకొని పాత రికార్డ్ చూసి ఎప్పుడు కొట్టేస్తున్నారా అని డౌట్ వచ్చింది. అర్థమైంది కదా. సో పెండెన్సీ లేదు అనేది అసలు ఇక్కడ ఇష్యూవే కాదు. చేసినవన్నీ కరెక్ట్గా చేసామా లేదా అనేది ఇష్యూ. ఏమన్నా ప్రాపర్టీ ఉంటుంది, ఎన్ని యాక్సెప్ట్ చేసి అన్నీ యాక్సెప్ట్ చేసి ఫీల్డ్లోకి వెళ్ళారు అంతా వెరిఫై చేసేసి పాత రికార్డ్ చూసుకొని బాగానే ఉంది కదా కన్ఫర్మ్ చేస్తాం అని ఏది చేయకూడదు. ఫీల్డ్లోకి వెళ్ళాలి, ఫీల్డ్లో వెరిఫై చేసుకోవాలి. రోడ్డు పంచనామా, పక్క నైబర్ డెస్టినేషన్ ఇవన్నీ చూసుకొని చేయాలి. 30కి రాంగ్గా సర్టిఫికెట్ పోయినా కంప్లైంట్. నేను పొద్దున్న కంప్లైంట్ చాలా వస్తాయి. రాంగ్గా వెళ్తే జెన్యున్గా కాస్ట్ వాళ్ళకి డిసడ్వాంటేజ్ ఇస్తున్నాను. నేను రాంగ్ క్లైమ్స్ అనేవి అసలు ఉండకూడదు అనేది నేను చూసుకోవాలి. సో డస్ట్ వర్క్ కాదు, కంపల్సరీ ఫీల్డ్ వెళ్ళాము అంటే పర్వాలేదు, మనం చెప్తాం
డస్ట్ వర్క్ కాదు. ఎవరైనా పొరపాటున పాటని చూసుకొని చేసేసి ఉంటే అది రాంగ్ ఐడియాలో ఉన్నారు. చూసుకొని కంపల్సరీ ఫీల్డ్కి వెళ్ళండి. వెళ్ళి మొత్తం మండలంలో ఎన్ని కేసెస్ ఉన్నాయో విఆర్ఓ వారితో విఆర్ఓ సత్వరంగా వెళ్ళి ఫీల్డ్లో వెరిఫై చేసుకొని కన్ఫర్మ్ చేసి రాంగ్గా ఎక్కువ చేసి ఉంటే ఓకే చెప్పండి, రాంగ్గా అయ్యాయి అని మనకు అవకాశం ఉంది. మనం చేసుకొని మళ్ళీ కరెక్ట్ చేసుకుంటాం. ఫీల్డ్లో మనం ఐడియా ఉంది కదా. టోటల్ మీకు ఎంత వచ్చాయి? 500. ఒక్క రిజెక్షన్ లేదా ఏమీ రిజెక్ట్ చేసావు